మైక్ ఇచ్చిండు. థ్యాంక్ యూ ఆగా. గౌరవనీయులైన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందున్న మా అన్నదమ్ములకు, ఆడబిడ్డలకు అందరికీ మళ్ళొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, మా పాత్రికేయ మిత్రులకు కూడా ప్రత్యేకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ, ముందుగా మీ అందరితో కూడా ప్రార్థన, సరిగ్గా సంవత్సరం నుండి ఇంకొక 20-25 రోజులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి గడిచిపోయింది. 100 రోజుల్లో హామీలు అమలు చేస్తాం, 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తాం అని చెప్పి 400 రోజులైంది. 100 రోజులు పోయింది, 400 రోజులకు వచ్చింది. 6 గ్యారంటీలలో అర గ్యారంటీ మాత్రమే అమలైంది. 6 గ్యారంటీల్లో అర గ్యారంటీ మాత్రం అమలైంది. అది ఏది? అదొక ఫ్రీ బస్సు. అది తప్ప ఇంతవరకు ఒకటి కూడా సరిగ్గా చేయలేదు. కాకపోతే వాళ్ళ మాటలు, దబాయింపులు, ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవన్నీ చూసి ఇప్పుడే వినోదన్న చెప్పినట్టు నాకు కూడా వశం కాక రుణమాఫీ మీద అబద్ధాలు చెప్తుంటే మొన్న అసెంబ్లీలో అడిగిన, ముఖ్యమంత్రి ఉన్నాడు ఎదురుగానే, మొత్తం మంత్రులు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు అందరూ ఉన్నారు, ఎమ్మెల్యేలు, వాళ్ళందరూ కూడా చెప్పిన నేను, మీరు చెప్పిన మాటల్లో వాస్తవం ఉంటే, అసెంబ్లీలోనే చెప్తున్నా, మీరు చెప్పిన మాట వాస్తవం అయితే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసినామని మీరు ఏదైతే చెప్తున్నారో, కావాలంటే ఇడికెళ్ళి ఒక బస్సు వేసుకుని అందరం కలిసి పోదాం, ముఖ్యమంత్రి సొంత ఊరు కొండారెడ్డిపల్లికి పోదామా, ముఖ్యమంత్రి నియోజకవర్గం కొడంగల్ పోదామా, లేదా నా నియోజకవర్గం సిరిసిల్ల రాజీనామా చేసుడు కాదు, రాజకీయ సన్యాసం తీసుకుని అక్కడికి వెళ్ళటం మీకు అని చెప్పారు. కానీ కాంగ్రెస్ వాళ్ళు పాపం వాళ్ళు బయటనేమో నరుకుతుండ్రు, అసెంబ్లీలో అడిగే వరకు నోరు పడిపోయినట్టు అయిపోయింది. ఏం చెప్పాలి? అటు ఇటు ఇటువంటి చూసారు. వెనకకెళ్ళి పెద్దపల్లి ఎమ్మెల్యే లేచాడు చెంగుమని. పెద్దపల్లి ఎమ్మెల్యే ఉన్నాడు విజయరమణారావు అని, మా మాజీ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సాబుడు ఇక్కడే ఉన్నాడు. విజయరమణారావు లేచాడు, ఆయనకు రేషం వచ్చింది, లేచాడు, మైక్ తీసుకున్నాడు. ఏం చెప్తాడా నేను అనుకోండి, మీరు రాత్రి తమ్ముంటే పెద్దపల్లికి మా దగ్గర 70% రుణమాఫీ అయింది అన్నాడు. నేను అదే, మీరు సిగ్గులేదురా పోయి, మీకు ముఖ్యమంత్రి 100% అంటాడు, ఎమ్మెల్యే 100 అంటాడు, బయట బ్యాంక్ కూడా చాలా అంటాడు, బయట పోతేనేమో 20% కాలేదు, సిగ్గు ఇచ్చేది లేదు మీకు, కనీసం అబద్ధాలు చెప్పుకుంటున్నారని ట్రైనింగ్ తీసుకొని చిని మీరు బేకారు అని చెప్పాను. వాళ్ళ వాస్తవం ఏంటంటే వాళ్ళకు పరిపాలన సాధన అయితే లేదు, వాళ్ళకు నడపస్తలేదు, నడప రాక ముఖం బాగాలేక అద్దం పలుకున్నాడు ఎక్కడికోడు గట్ల. ఇప్పుడు ఏంది? నాకు నడప సాధన అయితే లేదు, ఏం చేయాలి మరి? నేను రాష్ట్రం పరిస్థితి బాగలేదు అని చెప్పాలి. రాష్ట్రం పరిస్థితి కాదు, నీ నెత్తి బాగలేదు, నెత్తిలో కుచ్చు లేదు. దానికి ఎవడేం చేస్తాడు? నీకు తెలివి లేక, శాతగాక, దద్దమ్మవై, అడ్డగోలు హామీలు ఇచ్చి, పనికిమాలిన హామీలు ఇచ్చి, 100 రోజుల డైలాగులు కొట్టి, అఫిడవిట్లను పోజులు కొట్టి, దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి, ఏదో పీకుతామని ఏదో పెద్ద బిల్డప్ ఇచ్చి వచ్చినావు. వచ్చి వాళ్ళు ఏమైతుంది? శాతం అయితే లేదు, ఏం చేయాలో తెలుస్తలేదు. తెలియక ఇప్పుడు నేను వస్తుంటే ఇక్కడ చూసిన బయట మన కరెక్ట్ గా మన ఆఫీస్ ఎదురుగా టెంట్ వేసుకున్నారు. ఎవరు? సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులందరూ టెంట్ వేసుకున్నారు. నేను అడిగితే వాళ్ళని, ఏందమ్మా ఏమైంది అని. ఏం లేదు సార్, ఈ రేవంత్ రెడ్డి సరిగ్గా నవంబర్ 23లో మా దగ్గరకు వచ్చిండు సార్. వచ్చి ఏం చెప్పిండు? మీరు ఛాయ్ తాగే లోపల, ముఖ్యమంత్రి అనేటోడు అనుకుంటే ఛాయ్ తాగే లోపల మీ సమస్య పరిష్కారం చేయొచ్చు, ఛాయ్ తాగే లోపల గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చి పంపించచ్చు, ఏముందమ్మా మీ సమస్య అని చెప్పిండు. చెప్పుడే కాదు, నన్ను గెలిపియండి, నేను పిలుచుకుంటా, ఛాయ్ తాగిపిస్తా, ఛాయ్ తాగే లోపల జీవో ఇచ్చి పంపిస్తా అని చెప్పిండు. అన్న మరి ఆయనకు ఛాయ్ పత్తి దొరుకుతలేదా, పాలు దొరుకుతలేవా, నీళ్లు దొరుకుతలేవా, ఏం దొరుకుతలేదో మాకు అర్థం కాక టెంట్ వేసుకొని కూర్చున్నాం అన్నారు. ఛాయ్ పత్తు మరి చక్కెరను అదేదో లేకపోతే మనం పంపిస్తాం. 22,000 మంది వాళ్ళు ఎదురు చూస్తారు. ఆడబిడ్డలకు చెప్పిండు, కేసీఆర్ ₹1,00,000 ఇస్తాడు, నేను తులం బంగారం ఇస్తాను. మరి ఇప్పుడు బంగారం చేపలు దిగుతలేదా? ఆయనను పుడతలేదా బంగారం? తులం బంగారం దొరకలేదా? సంవత్సరం అయిపోయి ఎన్ని లెగ్గాలైనాయి? 4-5 లక్షల పెళ్లిళ్ళు అయినాయి. ఒక్కలకన్నా నచ్చిందా?